ఈరోజు కొన్ని ముచ్చట్లు మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. మెయిన్లీ మానవ జీవితాలు, బంధాలు, అనుబంధాలు, వాటి ప్రాముఖ్యతలు. మన నిత్య జీవితం లోపల మనం ఎంతోమందికి తారాసపడుతుంటాం, ఎంతోమందిని కలుసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళతో ఏదో ఒక చిన్న రిలేషన్ ఉంటుంది. అది ఒకసారి కలుసుకున్నా, రెండోసారి కలుసుకున్న, చివరికి అడుక్కునే వాడితో కూడా ఒక రిలేషన్ ఉంటుంది. వాడు మనల్ని అడుగుతాడు, మనం ఏదో ఇస్తుంటాము. అదేవిధంగా మనకు కలిసిన దాదాపు మనం ఎవరితోనైతే సంభాషణలో ఉంటామో, మనతో ఎవరైనా పనులు తీసుకుంటారో అందరికీ ఒక బంధం, అనుబంధం అనేది ఉంటుంది. సో ఈ బంధం, అనుబంధం లోపల ప్రాముఖ్యతలు అని అంటే, ముందు మనం ఇంటి నుంచి మొదలు పెడదాం. మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తర్వాత పెళ్ళయ్యాక భార్య, భర్త, దాని తర్వాత పిల్లలు, భార్య తరఫు బంధువులు, భర్త తరఫు బంధువులు, తర్వాత కమ్యూనిటీ లోపల చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా వరకు సొసైటీ అవుతుంది కాబట్టి సొసైటీ లోపల చాలామంది వాళ్ళతో వీళ్ళతో మనం కలుసుకొని చేస్తుంటాం. పండుగలు కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోవడం ఇవన్నీ. సో ఒకసారి జస్ట్ మనం చూసుకుంటే ఈ అన్ని బంధాల లోపల ప్రాముఖ్యత అంటే ఎవరికి ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ అంటే నా ఉద్దేశము ఒకరి ప్రాముఖ్యత ఇవ్వాలని కానీ, ఇవ్వకూడదని కానీ అలాంటిదేం లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. ఉద్యోగం చేసే టైంలో కొలీగ్స్కి, బాస్కి, సబార్డినేట్స్కి ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది. ఇంటికి వచ్చాక ఇంట్లో భార్య, భర్త, పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా మనం బయటికి వెళ్తే జనాలకి, రోడ్డు మీద నడిచే వాళ్ళకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ దారిలో మనం పోము, కొంత మర్యాదపూర్వకంగా నడుచుకోవడము. సొసైటీ లోపల కూడా అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మెయిన్ విషయం ఏంటి అని అంటే, ఈ బంధాలు, అనుబంధాలు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏ విధంగా దీన్ని లైఫ్ లోపల ముందుకు తీసుకుపోవాలి అనే దాని గురించి నేను చెప్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనిషి బ్రతుకు అనేది ఒక టెంపరీ. అది మీరు ఫిలాసఫికల్గా అనుకోండి, రియాలిటీగా అనుకోండి, సైంటిఫిక్గా అనుకోండి, ప్రకృతి సిద్ధంగా అనుకోండి, ఏదైనా అనుకోండి. సో మనిషి పుడతాడు, తర్వాత మిగిలిన భాగం అంతా ఏదో విధంగా జీవించి చివరికి చనిపోవడం అనేది ఉంటుంది. శరీరం అయిపోతుంది. ఆత్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మళ్ళీ ఆ ఆత్మను వేరే శరీరంలో రావడము, లేకపోతే దైవం లోపల కైవల్యం కావడము అలాంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు లాస్ట్ సెంచరీస్ లోపల మనం చూస్తే హిస్టరీ అనేది ఎందుకు ఉంటుంది అని అంటే రెండు విధాలు ఉంటుంది. ఒకటేమో ఆ జరిగింది ఏంటో తెలుసుకోవడానికి, రెండోది జరిగిన దాని లోపల తప్పులు ఉంటే మళ్ళీ అది కాకుండా ఉండటానికి. బట్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంది, హిస్టరీ నెవర్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఈ టైం అనేది ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి ఒక క్షణం లోపల, ఇప్పుడు నేను మీతో మాట్లాడిన ఈ టైం అంతా ఆల్రెడీ హిస్టరీ లోపల వెళ్ళిపోయింది ఇంకా. సో ఆ టైంకి నేను ఎంత రిలేషన్ ఇచ్చాను అనేది ఇంపార్టెంట్. అది నాకు ఏమైనా ప్రాముఖ్యత ఇస్తుందా లేదా అనేది కూడా ఇంకొకటి ఇంపార్టెంట్. సో నేను ఇదెందుకు చెప్తున్నానంటే, హిస్టరీలో ఉన్న వాళ్ళకి అలెగ్జాండర్ హిస్టారికల్గా చాలా ప్రాముఖ్యత ఉంది. 2300 సంవత్సరాలకు కూడా ఆయన తలుచుకుంటున్నారు జనాలు. అదేవిధంగా మన పురాణం లోపల ఉన్న రాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా 5000, 6000, 11,000 సంవత్సరం ద్వారా తలుచుకుంటున్నాం. వాళ్ళని ఏదో ఒక గ్రంథ రూపంలో ప్రతిరోజు దేవుళ్ళుగా మన దేవుళ్ళుగా మనము వాళ్ళకి ఒక గౌరవం ఇస్తున్నాం. ఒక్కొక్కరు దేవుడు, వాళ్ళకి ఒక్కొక్క దేవుడు ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇవన్నీ చేయండి, చేయొచ్చు. కానీ బ్రతికున్నప్పుడు చేసే ప్రాముఖ్యత బంధాలకు, అనుబంధాలకు, చనిపోయినాక చేసే బాధ్యతలకు, బంధాలకు, అనుబంధాలకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు సినిమాలో కూడా ఉంటుంది అన్నట్టు, బ్రతికినప్పుడు నెత్తిన నిప్పులు పోయడమే అది ఒక పద్ధతి, చనిపోయినాక శిలా విగ్రహాలు స్థాపించడం అనేది. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఎందుకనంటే ఒకసారి మనిషి పోయాక ఒక రోజు ఏడుస్తాం, 2 రోజులు ఏడుస్తాం, 3 రోజులు ఏడుస్తాం, 1 సంవత్సరం ఏడుస్తాం, 2 సంవత్సరాలు ఏడుస్తాం, డిపెండింగ్ ఆన్ ద రిలేషన్. ఆ మనిషి మీద మనకున్న ప్రాముఖ్యతను బట్టి మన మౌర్నింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎవరో కాలనీలో పోతే వెళ్తాం,
వాళ్ళకి సానుభూతి, వాళ్ళ బంధువులకు వాళ్ళకి సానుభూతి ఇస్తాము. తర్వాత వచ్చి ఒక రోజు 2 రోజులు మన పనులు మనం చేసుకుంటాం. తలుచుకున్నప్పుడు బాధపడడము ఏదో చేస్తుంది. అది ఎక్కడో వాళ్ళు పోయారు, వేరే దేశంలో పోయారు, మనకేం సంబంధం లేదు, అయ్యో పాపం అని అనుకుంటాం. అది మినిమం నైతికత, మానవత్వం కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు నేను చెప్తున్నా అంటే, బ్రతికున్న వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ ఇవ్వాలంటే, చనిపోయాక అయ్యో నేను ఇవ్వట్లేదు ఇంపార్టెంటు అని అనుకునే సిచ్యువేషన్ ఎవరికీ రాకూడదు. అందుకే వాళ్ళు ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, సొంత కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా కానీ బ్రతికున్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రేమ, సహాయము అది నువ్వు పంచివ్వు. అది నీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఇవ్వు. అంతేకాని దాంట్లో లిమిట్స్ ఏం పెట్టుకోక్కర్లేదు. ఒకళ్ళతో మంచిగా మాట్లాడాలంటే నువ్వు లిమిట్స్ ఏం పెట్టుకోక్కర్లేదు. నీ వల్ల నీకెంత టైం ఉంటుందో అంత టైం, ఎంత ఎదుటి వాళ్ళకి సానుభూతిగా, ఎంత మర్యాదగా ఎంత ఇస్తావో అంత ఇచ్చేసేసేయాలి. ఒక మనిషి పోయాక ఒక చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగింది, నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. మాకు చాలా దగ్గరి బంధువులు ఒక ఆవిడ ఉండేది. నేను చిన్నప్పుడు నన్ను మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, నిన్ను విలేజ్ లోపల నేను చాలా ఎత్తుకొని ఆడిచ్చేది చిన్నప్పుడు, నేను చాలా చూసేది, ముద్దు చూసేది అని. తర్వాత ఆమె పేరు కూడా ప్రస్తుతం నాకు గుర్తులేదు నిజంగా చెప్పాలంటే. తర్వాత కొన్ని రోజులకి ఆమె మా ఊరు వచ్చింది. అంటే మేము పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాక మా ఊరు వచ్చింది. వచ్చాక ఆబ్వియస్లీ నాకు తెలియదు, కానీ ఆమె నన్ను గుర్తుపట్టింది. ఆఫ్కోర్స్ మా ఇంట్లో ఉన్నాం కాబట్టి, పలానా వెంకన్న వచ్చావు కదా, ఎట్లున్నావు, ఎంత పెద్దగా అయిపోయినావురా, చిన్నప్పుడు ఇదేదేనంటే నాకు అనిపించింది ఎవరైనా నన్ను రారి అని అంటున్నారు అని. సరే నేను అనుకున్నాను, మా అమ్మ వాళ్ళు చెప్తే చిన్నప్పుడు ఇది చాలా ఇది ఉండే అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఆమె చాలా పెద్ద మనిషి అప్పటికే, 70-75 ఏళ్ళు అయింది. ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత ఒకసారి మా అమ్మ నాన్న వాళ్ళు విలేజ్కి వెళ్ళి ఆమెను ఏదో కలిసి వచ్చాక నా దగ్గరికి వచ్చారు. వచ్చి అరే పలానా నాయనమ్మ అని వాళ్ళు కూడా పిలిచేవారు. నాయనమ్మ నిన్ను తలుచుకుందిరా, పరిస్థితి బాగాలేదు, ఒకసారి నేను చాలా కలవరించింది, ఒకసారి పోవాలి అంటే నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు వేరే లైఫ్లో వేరే వాళ్ళ దగ్గర కూడా చూశాను కాబట్టి నాకు అనిపించింది. సరే నేను ఓకే వెళ్తానే, నేను ఇప్పుడు ఆఫీస్ పనులు ఉన్నాయి అవి చూసుకొని ఏదో రోజు వెళ్తాను, ఈ సాటర్డే సండే వెళ్తాను. సో ఆ సాటర్డే ఏదో పని వచ్చేసింది, వెళ్ళలేదు. మళ్ళీ రెండో రోజు వెళ్తానన్నా. సరే ఆ రోజు ఖచ్చితంగా పోవాలని నేను నిర్ణయించుకొని ఆల్మోస్ట్ బస్ టికెట్స్ అవి కూడా తీసుకొని బయలుదేరుతుంటే సడన్గా ఏదో ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రావాలి అని చెప్పింది. అది సండేనో వర్కింగ్ డేనో నాకు గుర్తులేదు. రావాలని చెప్పేసి ఆ బస్ టికెట్ క్యాన్సిల్ చేసేసుకొని పోయి వచ్చాను. పోయి తెల్లారి నేను ఖచ్చితంగా పోవాలని అనుకున్నాను ఏదో టైంలో. ఎందుకంటే ఆ విలేజ్ కూడా ఏదో 1-2 గంటల ప్రయాణం, పెద్ద దూరం కూడా లేదు. సో అనుకుంటే ఆ రోజు రాత్రి ఆవిడ చనిపోయినట్టు మెసేజ్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆ రోజు రాత్రి నాకు అసలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళు మాకు చెప్పేదండి, నేను చాలా ప్రేమ చూసేదిరా చిన్నప్పటి నుంచి అది ఇది అని. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అది ఇప్పటికి కూడా తలుచుకుంటే కూడా చూడలేదు కదా అని బాధ లాంటిది ఉంటుంది మనసు లోపల. ఆమెకి ఇప్పటికి నాకేం రిలేషన్ లేదు, నేను మర్చిపోయాను. అయినా కూడా మా అమ్మ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికి తలుచుకుంటే నాకు బాధ అవుతుంది. సో నేను ఎందుకు అంటున్నా అంటే, మనం ఎవరినైనా ప్రేమించాలనుకుంటే ఆ ప్రేమను చూపించను. నీకు దానం చేయాలంటే దానం చెయ్యి, మెటీరియల్గా హెల్ప్ చేయాలంటే చేయలేకపోతే గౌరవం ఇవ్వు, ప్రేమ ఇవ్వు. ఎందుకంటే అది మనకి ఈజీగా ఇవ్వచ్చు. శత్రుత్వం ఉన్నా కూడా శత్రుత్వాన్ని మర్చిపోతే ఆటోమేటిక్గా ప్రేమ వస్తుంది. సో మానవ బంధాలు, అనుబంధాల లోపల ఈ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనకు కావాల్సిన వాళ్ళ మీద ప్రేమ చూపించడం అనేది ఖచ్చితంగా, లేకపోతే అది మిస్ అయిపోతే లైఫ్ లాంగ్ మనం బాధపడుతుంటాం. ఈ బంధాలు, అనుబంధాలు శీర్షిక లోపల ఇది నా అనుభవం ఒకటి షేర్ చేద్దాం అనుకుంటే, ఇలాంటి కొన్ని మరి ముందు కూడా నేను షేర్ చేసుకుంటాను. నౌ ఐఎమ్ 65 years old. సో నాకు ఆల్మోస్ట్ 65 years, ఇఫ్ నాట్ అట్లీస్ట్ 63-62 years
ఎక్స్పీరియన్స్తో అన్నీ గుర్తున్నాయి కూడా ఉన్నాయి. అవి ఒక్కొక్కటి నేను షేర్ చేసుకుంటాను. ధన్యవాదాలు.